తెలుసు, తెలుసు, తెలుసు. నాకు తెలిసి మీకు వీసా వచ్చింది. మీరు ఇంకా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తారు. ఇక్కడికొస్తారు. ఇంక హ్యాపీగా అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు. ఇంకా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. బట్ మేబీ మీరు సెటిల్ అయ్యేది పక్కన పెట్టండి గానీ, ఇక్కడికొచ్చాక కొన్ని పాయింట్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎవరిని నమ్మకండి. మన తెలుగు వాళ్ళని ముఖ్యంగా చెప్తున్నా, మన తెలుగు వాళ్ళని నమ్మకండి. ఎందుకంటే మోసం చేస్తారు. ఎంత దొంగ నా కొడుకులున్నారంటే చాలామంది, అందరూ అని చెప్పను గానీ 70% దొంగ నా కొడుకులే ఉన్నారు. ఎంత మోసం చేస్తారని మీకు తెలీదు. అసలు వాడు మోసం చేస్తున్నాడనే మీకు తెలీదు. మీకు తెలియకన్నా అదేదో చేతిలో నుంచి చాప జారినట్టు జారిపోతది. మోసపోతారు మీరు ఈజీగా. ఇంకోటేంటంటే తెలుగు వాళ్ళనే కాదు గానీ మన ఇండియన్స్‌ని నమ్మకండి ఎక్కువ. వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. మనోళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఇక్కడ చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మనోళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఓకేనా? మెయిన్‌గా అకామిడేషన్ విషయంలో జాగ్రత్తగుండండి. ఓకేనా? ఇంకోటొచ్చి నేనున్న ప్లేసొచ్చి నాటింఘమ్. నా యూనివర్సిటీ మీకు తెలిసుంటది. లైక్ కొంతమందికి డీఎం చేశాను. నాటింఘమ్ ట్రెంట్ యూనివర్సిటీ. ఓకేనా? ఒకవేళ మీరు ఈ సరౌండింగ్స్‌లో ఏమన్నా వస్తుంటే జాయిన్ ఇన్‌టేక్‌లో మీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కామెంట్ సెక్షన్‌లో నా మెయిల్ ఐడీ పిన్ చేస్తాను. మీరు నాకు మెయిల్ చేయొచ్చు. ఓకేనా? ఏ హెల్ప్ కావాలన్నా నాకు తోచినంత హెల్ప్ నేను చేయగలుగుతా. మనీ విషయంలో చెప్పకండి. ఓకేనా? మనీ రూ. 1,00,000 ఇవ్వండి, 2,00,000 ఇవ్వండి అని చెప్పకండి. ఏమన్నా చిన్న హెల్ప్ కావాలంటే లైక్ నేను సపోర్ట్‌గా ఉంటా. ఓకేనా? ఎందుకంటే నేను ఆ ప్లేస్ నుండి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. సరే మరి ఉంటా.